పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో యువత మహిళలు విద్యార్థులతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. అబ్దుల్ కలాం విగ్రహం నుంచి వివిధ కాలనీల మీదుగా చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. బీజేపీ రాష్ట్ర నాయకురాలు కందుల సంధ్యారాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ సమగ్రతను కాపాడేందుకు యువత ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను మరవవద్దని సూచించారు. వారి ఆశయ సాధనలో యువత ముందుండాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. దేశభక్తి నినాదాలతో విద్యార్థులు యువత ర్యాలీలో పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్రం మరి వచ్చినటువంటి ఈ స్వాతంత్ర భారతంలో మనమంతా కూడా భారత పౌరులుగా మనం ఎన్నో అవకాశాలని పొందుతూ ఉన్నాము, హక్కులు అడుగుతూ ఉన్నాము, కానీ బాధ్యతల్ని మరుస్తూ ఉన్నాము. ఇవాళ ఆ బాధ్యతల్ని గుర్తు చేస్తూ ఆ మహనీయుల ఆశయ సాధన కొరకు మహనీయులను స్మరించుకుంటూ వారి త్యాగాలని స్మరించుకుంటూ ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి. జాతీయ పతాకాన్ని మువ్వన్నెల జెండాని ప్రతి ఇంటిపైన కూడా జెండాని ఆవిష్కరించాలి. జాతీయతని చాటాలి, జాతి గౌరవాన్ని, మన దేశ గౌరవాన్ని చాటాలి, ఐక్యతని సమగ్రతని చాటాలన్న ఒక గొప్ప సందేశాన్ని గౌరవ నరేంద్ర మోదీ గారు, భారత ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాల్ని హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. వారి ఆదేశానుసారం ఈరోజు గోదావరిఖనిలో వాళ్ళ అడ్డగుంట ఏదైతే ఇక్కడ అడ్డగుంట చౌరస్తా నుండి ఈరోజు పురవీధులన్నీ కూడా తిరుగుతూ విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి పౌర సమాజం, నాయకులు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా, విద్యా సంస్థలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిండ్రు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రకంగా యువత, విద్యార్థులు, పౌర సమాజం ఆలోచన చేయాలి. ఒకప్పటి స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాలను మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అల్లూరి సీతారామరాజు గారి దగ్గర నుంచి భగత్ సింగ్ వరకు మనకి 3 రంగుల జెండాని, మువ్వన్నెల జెండాని మనకు అందించినటువంటి పింగిలి వెంకయ్య గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ దేశం అంటే మట్టి కాదు మనుషులని చెప్పినటువంటి గురజాడ గారి వరకు కూడా అందరినీ, వారి యొక్క త్యాగాలని, వారిని అందించినటువంటి ఈ భారత స్వాతంత్రం యొక్క స్ఫూర్తిని చాటుతూ అందరూ కూడా దేశభక్తితోటి ముందుకెళ్లాలని, సమగ్రతని కాపాడాలని, ఐక్యతని పెంచాలని చెప్పి మరొకసారి అందరికీ కూడా పిలుపునిస్తూ పండగ వాతావరణంలో ఈరోజు అద్భుతంగా ఈ కార్యక్రమాలు జరగడం నిజంగా కూడా చాలా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ, గౌరవంగా భావిస్తూ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై.